ఇబ్రహీంపట్నంకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్తున్నారు. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. పోలీసులు సూచించిన రూట్ లోనే జగన్ వెళ్తున్నారు. తాడేపల్లి నుంచి కాసా టోల్ ప్లాజా వెస్ట్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు. ఇబ్రహీంపట్నంకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్తున్నారు. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. పోలీసులు సూచించిన రూట్ లోనే జగన్ వెళ్తున్నారు. తాడేపల్లి నుంచి కాసా టోల్ ప్లాజా వెస్ట్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు. ఇక మరి కాసేపట్లో అయితే ఇబ్రహీంపట్నంకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఎంతసేపట్లో వైఎస్ జగన్ ఇటు ఇబ్రహీంపట్నం కి వెళ్లబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇబ్రహీంపట్నం పర్యటనలో భాగంగా కొద్దిసేపు క్రితమే గొల్లపూడి సెంటర్ దాటి రావడం జరిగింది. మరో గంట సమయంలో ఆయన ఇబ్రహీంపట్నం చేరుకుంటారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పరామర్శించున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడిలో జోగి రమేష్ ఇల్లు ధ్వంసమైనటువంటి సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు అదేవిధంగా మంత్రి లోకేష్ కి వ్యతిరేకంగా జోగి రమేష్ వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ కార్యకర్తలు జోగి రమేష్ నివాసం పైన దాడి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు వారికి భరోసా ఇచ్చేందుకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వెళ్తూ ఉన్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ఇళ్లపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మాజీ మంత్రుల ఇళ్లపైన దాడులు జరుగుతూ వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఆయా బాధిత కుటుంబాల నివాసాలకు వెళ్లి వాటిని పరామర్శిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఇప్పటికే మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లారు. వారి కుటుంబ సభ్యులను జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇప్పుడు జోగి రమేష్ నివాసానికి వెళ్తూ ఉన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. జగన్మోహన్ రెడ్డికి దారి పొడవునా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఉన్నారు. భారీగా వైసీపీ కార్యకర్తలు రోడ్లపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరింది మొదలు ఇప్పటి వరకు కూడా వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు జగన్మోహన్ రెడ్డి వెంట పర్యటనలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరో గంటన్నర సమయంలో జోగి రమేష్ నివాసం వద్దకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయవాడలో జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతూ ఉంది. శాలిని, రమేష్, పోలీసులు సూచించిన రూట్ మ్యాప్ లోనే ఇప్పుడు జగన్ అయితే వెళ్తున్నారు ఇబ్రహీంపట్నం కి. సో అక్కడ దారి పొడవునా ఎలా ఉంది సిచ్యుయేషన్? ఎందుకంటే మనకు పోలీసుల ఆంక్షలు ఉన్నాయి, బైక్ ర్యాలీ అలాంటివి ఏవి చేయొద్దని కూడా చెప్పారు. బట్ మనం విజువల్స్ లో చూస్తేనైతే దారి పొడవునా జగన్ కు అభివాదం చేస్తూ అందరూ కూడా బైక్ పైన వెళ్తున్నారు. సో అంటే వాళ్ళపై ఏమైనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే మనం గతంలో గుంటూరులో కూడా చూసాం కదా. సో అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి పోలీసులు కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. ఉదయం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన తర్వాత పార్టీ ముందుగా అనుకున్నటువంటి ప్రకారం అయితే వారధిమేద నుంచి బస్ స్టాండ్ నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ తర్వాత భవానీపురం, అదేవిధంగా గొల్లపూడి ఈ రూట్ లో రావాల్సి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి నగరంలో పర్యటన చేస్తే పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉండే నేపథ్యంలో పోలీసులు రూట్ మ్యాప్ మార్చుకోవాలని సూచించారు. అంతేకాకుండా వాళ్ళే ఒక రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. తాడేపల్లి నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్ కి అంటే కాజా టోల్గేట్ దగ్గర నుంచి వెస్ట్ బైపాస్ వెళ్ళాలి. అక్కడ నుంచి గొల్లపూడి ఆ తర్వాత ఇబ్రహీంపట్నం వెళ్లాలని సూచించారు. పోలీసుల సూచన మేరకు జగన్మోహన్ రెడ్డి కూడా తన రూట్ మ్యాప్ మార్చుకున్నారు. అయితే వైసీపీ కార్యకర్తల అభిమానులు వైపు ఈ ర్యాలీలో పాల్గొనడానికి ఛాన్స్ లేకుండా ముందు నుంచే పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ర్యాలీలు చేయొద్దు, గ్యాదర్ చేయొద్దంటూ ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినా కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వెంట భారీగా బైక్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మధ్యలో ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తల అభిమానులు రోడ్లపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గుంటూరులో ఇదే రకంగా ర్యాలీ జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున అక్కడ ర్యాలీ జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కొంతమంది నేతలపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే
ఇప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించి ర్యాలీలు చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పోలీసులు ఈ జగన్ పర్యటన అయిపోయిన తర్వాత కేసులు నమోదు చేయడమా లేదంటే మరో రకమైన యాక్షన్ తీసుకోవడమా చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే రమేష్, గుంటూరులో మొన్న అంబటి నివాసం వద్ద కూడా చాలా మంది కూడా కార్యకర్తలు శ్రేణులు వచ్చారు. సో పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఇప్పుడు జోగి రమేష్ ఇంటి వద్ద ఎలాంటి ఇంకా ముందస్తు చర్యలు తీసుకున్నారు పోలీసులు? జగన్ పర్యటన అంటేనే పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు నేతలు తరలి వస్తున్నటువంటి సంగతి తెలిసిందే. గతంలో అనేక సందర్భాల్లో జగన్ పర్యటించినప్పుడు కూడా వేలాదిగా కార్యకర్తలు తరలి వచ్చారు. వారిని కంట్రోల్ చేయడం అనేది పోలీసులకి కొంత సాధ్యమవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ రోజు జగన్ పర్యటనలో కూడా అదేవిధంగా వందలాది మంది వైసీపీ కార్యకర్తలు ఈ పర్యటనలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఒకవైపు దారి పొడవునా ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో జోగి రమేష్ నివాసం మీద కూడా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో వేలాదిగా వైసీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు ముందుగానే కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో